ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆవరణంలో విద్యార్థులకు న్యూట్రిషన్ మరియు పౌష్టికాహారము మధ్యాహ్న భోజనంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా టి రంగారావు మాట్లాడుతూ రాష్ట్రీయ పోషణ మహోత్సవంలో భాగంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం దాని యొక్క ప్రాధాన్యతపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందని, ఈ వ్యాసరచన పోటీలలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొని వారి యొక్క అభిప్రాయాలు వ్యాసరచన రూపంలో వ్యక్తపరచడం జరిగిందని తెలియజేశారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయటం జరిగిందని తెలిపారు. మానవ జీవన శైలి విధానంలో ఆహారం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమని, మారుతున్న సమాజంలో మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఏమేమి ఆహార పదార్థాలు తినాలి, వాటి ఎక్కువ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి అనేది ముఖ్యంగా ప్రతిరోజు మనిషి ఎక్కువగా రైస్ ఆహారంగా తీసుకుంటారని, రైస్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 ఈ మూడింటిని జోడించి రైస్ను తయారు చేయడం జరుగుతుందని, అలాగే ఆయిల్లో కూడా విటమిన్ A, విటమిన్ D, ఉప్పులో అయోడిన్ వీటన్నిటి ద్వారా పిల్లల్లో రక్తం ఎక్కువగా ఉత్పత్తి అవడానికి దోహదపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అలీబాబా, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రంగారావు. విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ సపోర్టెడ్ బై టాటా ట్రస్ట్ ద్వారా ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్గా మధ్యాహ్న భోజన పథక అమలు సంబంధించి చూస్తున్నాను. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా మన జిల్లాలో రాష్ట్రీయ పోషణ మహోత్సవాలలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒంగోలులో ఈరోజు విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం దాని యొక్క ప్రాధాన్యత అనే అంశం మీద వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులు దాదాపు 100 మంది, చాలామంది ఉత్సాహంగా అందరూ ఈ వ్యాసరచన పోటీలో పాల్గొని వారి యొక్క అభిప్రాయాల్ని చాలా బాగా వ్యక్తపరిచారు. అలాగే ఈరోజు ప్రకాశం జిల్లా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లతో కూడాను కోఆర్డినేట్ చేసుకొని అటు ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంటు, విద్యాశాఖ, అలాగే PDDRDA, మెప్మా ఇలా అన్ని విభాగాలలో కేంద్రీకరించి ఈ విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రభుత్వ కళాశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ పోషకాహారం ప్రధానంగా రైస్లో విటమిన్లు, పోషక పదార్థాలు వీటన్నిటి కూడా కొన్ని జోడించి స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలని అందించే ప్రక్రియని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా రైస్లో ఫోలిక్ యాసిడ్, ఐరన్, B12 ఈ మూడింటిని జోడించి బియ్యాన్ని బలవర్ధకంగా తయారు చేసింది. అలాగే ఆయిల్లో కూడా విటమిన్ A మరియు D విటమిన్ని అందులో ఫోర్టిఫైడ్ చేయడం జరిగింది. సాల్ట్లో కూడాను అయోడైజ్డ్ సాల్ట్ని పిల్లలకి అలాగే ప్రజలకి అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే పిల్లలకి ఎక్కువ ఆరోగ్యాన్ని అందించాలి, రక్తహీనత లేని భారతావనిని నిర్మించడానికి అటు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మా ఈ టాటా ట్రస్ట్ సంస్థలు కూడాను కంకణం కట్టుకొని చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అలాగే అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ ఫోర్టిఫైడ్ రైసు, పాలు, నూనె అలాగే వాళ్ళకి అవసరమైనటువంటి అమృతాహారం ఇస్తూ అందులో కూడాను ఈ పోషకాలన్నింటిని కూడాను జత చేయడం జరిగింది. ఈ బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ప్రజలు అలాగే విద్యార్థులు కూడాను ఎటువంటి అనారోగ్య సమస్యలకి గురి కాకుండా, రక్తహీనత సమస్యలు లాంటివి లేకుండా, నరాల బలహీనత లాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆరోగ్యాంధ్రప్రదేశ్ని ఎటువంటి అనారోగ్యాలు లేనటువంటి భారతావని భవిష్యత్ భారత్ చూడగలుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.